సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనలీ రోమన్ రైన్స్ రిటర్న్ చేశారు రాలో. అవును గైస్, మొత్తం 4 నెలల తర్వాత రోమన్ రైన్స్ ఈరోజు రాలో రిటర్న్ చేశారు. రోమన్ రైన్స్ రిటర్న్ కాగానే అక్కడ ఫ్యాన్స్ చాలా క్రేజీ అయిపోయినారు. నిజంగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ చాలా మంచి రియాక్షన్ ఇచ్చినారు. ఇట్లాంటి రియాక్షన్ రోమన్ రైన్స్ చాలా రోజుల నుంచి డిజర్వ్ చేస్తుండే, కానీ ఈ రోజు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ తరఫు నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. సో రోమన్ రైన్స్ రాగానే రోమన్ రైన్స్ ఫస్ట్ వాళ్ళందరూ ఫ్యాన్స్తోని కలుస్తారు, కలిసి వాళ్ళ మదర్ని హక్ చేస్తారు. నిజంగా మూమెంట్ చాలా మంచిగా ఉండే. రోమన్ రైన్స్ వాళ్ళ మదర్ని హక్ చేసిన మూమెంట్ చూస్తే నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో దాని తర్వాత రోమన్ రైన్స్ రింగ్లో వస్తారు, రింగ్లో వచ్చి చెప్తారు, థ్యాంక్ యూ, నేను మీ అందరికి చాలా మిస్ చేసినాను. నిజంగా నేను మీ అందరికి చాలా మిస్ చేసినాను, ఎందుకంటే ఈ జాబ్లో ఉన్నంత ఫ్యాన్ బేస్ వేరే ఏ జాబ్లో లేదు అని రోమన్ రైన్స్ అంటారు. అనగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్, అక్కడ ఉన్న క్రౌడ్ అందరు చాంట్ చేస్తారు, దిస్ ఇస్ యువర్ యార్డ్, దిస్ ఇస్ యువర్ యార్డ్ అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు అంటారు. అనగానే రోమన్ రైన్స్ అంటారు, నేను ఎప్పుడు దిస్ ఇస్ మా యార్డ్ అని అంటుండే, కానీ ఇది నా యార్డ్ కాదు, ఇది మన యార్డ్ అని రోమన్ రైన్స్ అంటారు. అండ్ నేను ఎప్పుడు దేవుడిని నమ్మే మనిషిని, దేవుడు నాకు ఎప్పుడు మంచి చేస్తాడు, కానీ నాకు క్యాన్సర్ కాగా నేను చాలా భయపడ్డాను, చాలా ఏడ్చినాను. నాకు అర్థం కాలేదు నేను మీ ముంగట ఎలా అనౌన్స్ చేయాలి, నేను మీ అందరికీ ఎలా చెప్పాలి నాకు క్యాన్సర్ ఉందని. కానీ నేను నా క్యాన్సర్ అనౌన్స్మెంట్ చేసి నేను ఇంటికి వెళ్ళంగానే మీ అందరు నాకు చాలా లవ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. మీ అందరు నా కోసం ప్రే చేశారు గాడ్కి. ట్విట్టర్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీద, అన్నిటి మీద మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా అది చూసి నేను చాలా పరిచయం అయిపోయినాను. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అని కాదు, అందరూ నాకు సపోర్ట్ చేశారు, అందరూ నా కోసం ప్రే చేశారు. నాకు హేట్ చేసేటోళ్ళు బి నాకు సపోర్ట్ చేశారు. నిజంగా మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళందరికీ టైటిల్స్ గెలవాలి, చాలా పెద్ద సూపర్ స్టార్ కావాలని ఉంటుంది. కానీ నాకు ప్రతి వారం రింగ్లో వచ్చి ఫైట్ చేయాలని ఉంటుంది. అండ్ ఫైట్ చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ కంటే మంచి ప్లేస్ వేయడం లేదు, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూలో మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అని రోమన్ రైన్స్ అంటారు. సో గైస్, దీని తర్వాత రోమన్ రైన్స్ అంటారు, నాకు తెలుసు మీరు అందరూ నా అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని రోమన్ రైన్స్ అనౌన్స్ చేస్తారు. గైస్, నిజంగా మీ అందరి కోసం చాలా పెద్ద గుడ్ న్యూస్ ఉంది గైస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రైన్స్ ఇప్పుడు రికవర్ అయిపోయినారు. అవును గైస్, ఇప్పుడు రోమన్ రైన్స్ మంచిగా అయిపోయినారు. రోమన్ రైన్స్ చెప్తారు, ద బిగ్ డాగ్ ఈజ్ బ్యాక్. అవును గైస్, ద బిగ్ డాగ్ ఈజ్ బ్యాక్. గైస్, ఇప్పుడు మనకి రోమన్ రైన్స్ ప్రతి వారం కనిపిస్తారు, ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ చాలా మంచిగా అయిపోయినారు. ఇప్పుడు రోమన్ రైన్స్కి క్యాన్సర్ లేదు, ఏం లేదు గైస్. సో గైస్, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో గైస్, రోమన్ రైన్స్ ఈ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసి అడిగి వెళ్తూ ఉంటారు. సో అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అవుతుంది సెత్ రాలిన్స్ది. అండ్ సెత్ రాలిన్స్ వచ్చి రోమన్ రైన్స్ హక్ చేసుకుంటారు గైస్. నిజంగా ఈ మూమెంట్ చాలా మంచిగా ఉండే గైస్. సో గైస్, మీ అందరు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇప్పుడు రోమన్ రైన్స్ మనకి ప్రతి వారం రాలో కనిపిస్తారు, ఎందుకంటే ద బిగ్ డాగ్ ఈజ్ బ్యాక్. సో గైస్, మీరు ఒకవేళ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే మీ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.